బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత పోస్ట్ మార్టం ప్రాథమిక నివేదిక ద్వారా కీలక విషయాలు తెలుస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ రైలింగ్ తో పాటు ముందున్న లారీని కారు ఢీకొట్టినట్లు అనుమానిస్తున్నారు. అతి వేగంగా వచ్చిన కారు ముందున్న వాహనాన్ని ఢీకొట్టినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఈ ప్రమాదంలో కారు బ్యానెట్ పైభాగం పూర్తిగా ధ్వంసమైంది. ఎడమ వైపు ఉన్న ముందు చక్రం నుజ్జునుజ్జైంది. ప్రమాదం జరిగిన సమయంలో కారు 100 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్లినట్లు తెలిసింది. దీనికి ఆధారంగా 100 కిలోమీటర్ల స్పీడోమీటర్ బోర్డు స్ట్రక్ అయినట్లు గుర్తించారు. నందిత కారు బ్యానెట్ పైన పైభాగంలో అంటుకుని ఉన్న ఇసుక, ఇతర క్లూస్ సేకరించారు పోలీసులు. ఔటర్ రింగ్ రోడ్ రైలింగ్ ని ఢీకొడితే ఈ స్థాయిలో ప్రమాదం జరగకపోవచ్చు అంటున్నారు నిపుణులు. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడమే ప్రాణాల మీదకు తెచ్చింది. ప్రమాదంలో ఆమె తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో స్పాట్లోనే చనిపోయింది. థైబోన్, రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యాయి. ఒక కాలు పూర్తిగా విరిగిపోయింది. 6 దంతాలు ఊడిపోయాయి. శరీరం లోపలున్న బోన్స్ ఫ్రాక్చర్ అయ్యాయి. మరోవైపు ప్రమాద సమయంలో కారులో ఇద్దరే ఉన్నట్లు తేలింది. పిఏ ఆకాష్ కారు నడుపుతూ ఉండగా ఎమ్మెల్యే పక్కన కూర్చున్నారు. ఈ ఘటనలో లాస్య మృతి చెందగా పిఏ ఆకాష్ కాలు ఫ్రాక్చర్ అయింది. దీంతో అతన్ని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రమాదం గురించి పోలీసులు ఆకాష్ని విచారించగా తనకేం గుర్తులేదన్నాడు.